రీసెంట్గా పవన్ కళ్యాణ్ది హరిహర వీరమల్లు సినిమాని ఆపే ప్రయత్నం చేశారు. అవి అడగండి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అగ్నిగోళాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేస్తారండి? అగ్నిగోళం వచ్చేస్తుంది, అది దాన్ని ఎవరు ఆపుతారు? అడ్డెళ్ళి దాన్ని వెళ్ళి అడ్డుకుంటే అంతే, పట్టమని ఎగిరిపోతారు అంతే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే అంత దమ్ము ధైర్యం ఉందా ఎవరికైనా? హరిహర వీరమల్లో ఆయనది ఒకటి ఎలా ఉంటుంది, ఒకటి సోటు పట్టుకుని ఆయన ఏం చేయకర్లా, బలం వచ్చి ఒక్కొక్కరిని పొడుచుకుంటూ వెళ్ళిపోద్ది. దాంట్లో సినిమాలో ఇంకా ఆయన బెటర్మెంట్ కోసం ట్రై చేస్తా, ఇంకా బెటర్ రీ రికార్డింగు, బెటరు ఇది టెక్నికల్ వర్క్స్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేసుకుని వస్తారండి. ఆయనది ఆపటానికి ఎవడు ప్రయత్నించడానికి ఎవరికి అంత శక్తి లేదు. హరిహర వీరమల్ వస్తుంది, నెక్స్ట్ ఓజీ వస్తుంది. అవును. సో అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు అంటూ కూడా చాలామంది వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. దీన్ని మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా? నేను మీకు దండం పెడతానమ్మా. ఎవడో ఎదవ మాట్లాడిన మాటలు మీరు సంస్కారవంతులు మీరు మాట్లాడటం ఏంటి? కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మీద పడి ఏడుస్తున్నారు. దానికి ఇంక మనం ఏం సమాధానం చెప్పలేం. ఆయన వేసుకున్న చెప్పులే సమాధానం దానికి. అన్నారు ఈ గేటు దాటి బయటికి వెళ్తే, ఇప్పుడు మనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ఏంటి? గురకాలు కాదు కదా, గేట్ల దగ్గర కాపలా కాయటకి. గేటు తన్నుకుంటూ లోపలికి వచ్చాడు అసెంబ్లీలో. 21 స్ట్రైక్ రేట్ 21 మంది గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. అక్కడేమో కూటమితో కలిసి 164 స్థానాలు కొట్టారు అవుట్ ఆఫ్ 175లో. ఇంక ఇదే సమాధానం అండి ఆయన ఆయన పెళ్ళిళ్ళ మీద పడి ఏడిచి అయిపోయింది. అది మీరు డిక్షనరీలో లేని పదాలు ఏమన్నా చెప్పండి. ఓకే, వాళ్ళ నోట్లతోటి వాళ్ళు మాట్లాడిన చండాలాలతోటి వాళ్ళ జీవితాలే పోయినాయి. నిజమే, చూస్తున్నాను సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు అరిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొంతులో పొడి చేశారు బల్లెం పెట్టి వాళ్ళని. మీకు తగిన శాస్తి ఓటు ద్వారా చెప్పాలరా, మీ బూతులు, మీ గోళ్ళు చూడలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా అసలు పవన్ కళ్యాణ్ మీద ఇంకా నిప్పులు చెరుగుతూనే ఉన్నారు వైసీపీ నేతలు. ఎంత జరుగుతున్నా కానీ మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్. అది వాళ్ళ నైజం అండి, మనం ఏం చేస్తాం. ఇప్పుడు పృథ్వీరాజ్ అనేవాడు గట్టిగా అరుస్తాడు, ఆ రోడ్డు మీద పోయేవాడు నిదానంగా మాట్లాడతాడు. ఒక్కొక్కడు అండి. కోటా గారు చెప్పారు ఒకటి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మామిడిపల్లె అని ఒకడు అంటాడు, జంపలే అదే రఘుబాబు. ఇలాగ రకరకాలుగా మాట్లాడుతుంటారు, అది కామెడీ. వీళ్ళు మాట్లాడే ఏంటంటే ఎన్ని జన్మలైనా ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. వాళ్ళ జీవితాలు అంతే, కొన్ని అంతేనమ్మా, మనం ఏం చేయలేము. అలాగే